వాళ్ళతో కూడా మాట్లాడబడుతున్నారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ రోజు సభకి మీరు ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ చూడడానికి అయితే వచ్చారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అల్లవరం మండలం దేవగొత్త నుంచి వచ్చాను నేను. కానీ ఉగాది పండుగ మనకి ముందుగానే రావడం చాలా గ్రేట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యారు. ఇంకా ముందు ఇంకా ఆయన చాలా పెద్ద పదవులు ఆశిస్తారు. ఎందుకంటే ఇవాళ డిప్యూటీ సీఎం అయ్యారు, రేపు సీఎం అవ్వచ్చు, అవతల పీఎం కూడా అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎన్నో జనాలకి జనాల మీద ఆయన పెట్టుకున్న ఆశలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారు ఇంకా పై స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆయన ఇంకా దేవుడికి ఇంకా ఆయన ఎన్నో ఆశలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై జనసేన. మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ ఈ రోజు ఈ సభకి ఏర్పాటుకి మీరు అందరూ తరలి రావడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మాది అత్తిల మండలం ఈడూరు గ్రామం అండి. మేము చాలా దూరం నుంచి వచ్చాం. మన పోలీసు వారు కూడా మనకి మూడు పార్కింగ్ ప్లేస్లు ఇచ్చారు. అయినా కార్లు సరిపోలేదండి. చూడండి, రోడ్డు పొడుగున అలా పెట్టేశారు కార్లు. మా ఈడూరు అత్తిల మండలం దాసం ప్రసాద్ గారు 100 కార్లతో మేము తరలి రావడం జరిగిందండి. మా నాయకుడు ఏదైతే మేము ఊహించామో 2025 మనం ఏం చేసి చూపిద్దాం అనుకున్నామో అది చేసి చూపించామండి. ముందు మనం ఏమైతే కోరుకుంటున్నామో, ఏది మనం పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా ఎలా చూడాలనుకుంటున్నామో దానికి నాంది 2024 ఎలక్షను. 100కి 100% స్ట్రైక్ రేట్ చూపించాం. 2029లో మనం కంపల్సరీగా అధికారాన్ని చేతబొందుతాం. పవన్ కళ్యాణ్ గారిని సీఎం పొజిషన్లో మనం చూశారు కదండి. మనం 3-4 పార్కింగ్ ప్లేస్లు ఇచ్చారు, అయినా సరిపోలేదు పార్కింగ్కి. రోడ్డు పొడుగున రోడ్డుకి ఇరువైపులా మనం బళ్ళు పెట్టుకునే కార్లు వందలాది కాదు వేలాది కార్లు పార్కింగ్ చేసుకోవాల్సి వచ్చిందండి. మనం 2029లో మన నాయకుడిని సీఎంగా చూసే తరుణం తొందరలోనే ఉంది. దానికి నిదర్శనం ఈ జయకేతనం సభ. జై జనసేన. మనం చూస్తున్నాం, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ ఇక్కడికి తరలి వచ్చే ప్రతి నాయకుడు అయితేనో కార్యకర్త అయితేనో పూర్తి స్థాయిలో తమ అభిమాన నేత, ఒకప్పుడు సినీ అభిమాన నటుడైతే ఈరోజు రాజకీయంగా తమ అభివృద్ధి ప్రదాత, పిఠాపురం నియోజకవర్గానికి శాసనసభ్యుడు అయినప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ప్రతి గ్రామ అభివృద్ధి, ముఖ్యంగా గ్రామీణ అభివృద్ధి శాఖ కింద ఆయన మంత్రిగా ఉండడం, అలాగే అటవీ పర్యావరణ శాఖ కూడా మంత్రిగా పనిచేస్తూ ఉండడం, ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో రాష్ట్రానికి స్థితి గతి కూడా మార్చే దిశలో ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు. ముఖ్యంగా మనం చూస్తున్నాం, వాళ్ళు కేరింతలతో ఏదైతే వెళ్ళే ప్రాంగణం అంతా కూడా పూర్తి స్థాయిలో ఆనందోత్సాహాలతో కేరింతలతో నిండిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా యువతని మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యేకించి బస్సుల్లో వచ్చి పూర్తి స్థాయిలో వాళ్ళు ఏదైతే తమ అభిమాన నాయకుడి కోసం అయితే చాటుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. జెండాలు చేతబూని హర్షధ్వానాలతో వాళ్ళు నాయకుడికి నినాదాలు చేస్తూ పూర్తి స్థాయిలో వాళ్ళ అభిమానాన్ని అయితే చాటుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. వేలాదిగా ప్రస్తుతం లక్షలాదిగా ప్రస్తుతం ప్రాంగణం అంతా కూడా ఏదైతే జనసేన పార్టీకి సంబంధించి 12వ ఆవిర్భావ సభకి ఏదైతే సభ ఏర్పాటు చేశారు, ఆ గ్యాలరీలు అన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. సభా ప్రాంగణం కూడా చాలా టైట్గా మారిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఊహించిన దానికన్నా ఎక్కువగా ప్రస్తుతం అభిమానులు అయితేనే పూర్తి స్థాయిలో వివిధ ప్రాంతాల నుంచి ఎక్కువ మంది తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఊహించిన దానికి ఒకవైపు ఏదైతే దాహార్తిని తీర్చడానికి వాటర్ ప్యాకెట్లు, చలివేంద్రాలు చాలా వరకు ఎక్కువ ఏర్పాటు చేశారు. స్వయంగా పుచ్చకాయ ముక్కలు కూడా కట్ చేసి ఇక్కడ ప్రత్యేకించి పంచుతున్న పరిస్థితులు. అందరికీ కూడా ఉచితంగా భోజన వసతి కూడా ఏర్పాటు చేశారు. ఒకవైపు మజ్జిగ వితరణ కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ముఖ్యంగా 3:30 ప్రాంతానికి సభ ప్రారంభం అయినప్పటి నుంచి ఇప్పటికీ ఒక్కొక్క నాయకులు కూడా స్టేజ్ పైకి వస్తూ ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి 7 గంటల ప్రాంతానికి ఈ సభా వేదిక వద్దకు చేరుకుంటారు. గంట పాటు పూర్తిగా ఆయన ప్రసంగం ఉంటుంది. 9:30-10 గంటల వరకు కూడా ఈ సభ కొనసాగుతుంది. ఎందుకంటే ఒకవైపు ఈ 12 సంవత్సరాల పాటు వాళ్ళు పడినటువంటి కష్టం కానీ, వాళ్ళు సాధించిన విజయాలు కానీ, ప్రజల కోసం జనసేన పార్టీ ఏ విధంగా పోరాడింది, ఏ విధంగా ప్రశ్నించింది, వాళ్ళ ప్రశ్నలకి ఫలితాలు ఏంటి, ఈరోజు ఏ అగ్రభాగాన రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు, కష్టానికి ప్రతిఫలంగా ఎటువంటి భూమిక ఆయన పోషిస్తూ ఉన్నారు, ప్రస్తుతానికి తమ నాయకులైతేనో తమ కార్యకర్తలైతేనో పూర్తి స్థాయి
పడినటువంటి కష్టాన్ని మర్చిపోయి ఈరోజు ఇది ఆవిర్భావ సభ అని పేరిట జయకేతనం పేరిట సభ ఏర్పాటు చేసిన విజయకేతనం పేరుతోటి పూర్తిగా విజయోత్సవే ఈ జనసేన పార్టీ చేసుకుంటుందనే చెప్పాలి. ఆ విధంగానే అభిమానులు కూడా తరలి వస్తున్నారు. ఏదైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏదైతే కార్యకర్తలు తరలి వస్తున్న మార్గాలన్నీ కూడా నిండిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 10 కిలోమీటర్ల పైబడి 15 కిలోమీటర్ల వరకు అప్పటికే గడిచిన అరగంట నుంచి కూడా ఇంకొక 5 కిలోమీటర్లు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. చిత్రాడగామ నుంచి కత్తిపూడి హైవే వరకు పూర్తిగా కూడా ఇది 17 కిలోమీటర్లు నిడివి ఉంది. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఏదైతే ఈ ట్రాఫిక్తో కూడా ఆగిపోయి ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే పూర్తిగా ఒక అరగంట ఆలస్యమైన తమ అభిమాన నాయకుడిని అభిమాన నేతని చూసే వెళ్తాం, ఆయన మాటలు వినే వెళ్తాం అని పూర్తిగా కూడా తరలి వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కడా కూడా ఓపిక సరఫరాకుండా పూర్తి స్థాయిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒకవైపు మండుటెండ మండిపోతున్న నడిరెత్తున సూర్యుడు నాట్యం చేస్తున్నా సరే ప్రస్తుతం ఈ జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావ సభను కూడా భారీగా చాలా ప్రెస్టీజ్గా తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తమ నాయకుడిని చూడాలి, ఇట్ల పరిస్థితుల్లోనే ఎంత లేట్ అయినా ఎంత ఆలస్యమైనా నాయకుడిని చూడాలి, ఆయన సందేశం వినాలి. ఇదే బంధంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా లేట్ అయినా ట్రాఫిక్ జామ్ అయినా సరే అనుకున్న టైంకి సభకు చేరేలాగా వాళ్ళు షార్ట్ కట్స్లో వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. లేదా దిగి నడిచి 5 కిలోమీటర్లు కూడా నడిచి వెళ్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. హైవే స్తంభించిపోని గాక ఉరుములు మెరుపులు రానిగాక తమ నాయకుడిని చూసి వెళ్ళి తీరడం గ్యారంటీ. పవన్ కళ్యాణ్ సభని విజయవంతం చేయడం గ్యారంటీ. ఎందుకంటే ఆల్రెడీ సగం సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తరలి వచ్చినటువంటి నాయకులు రాష్ట్రం నలుమూలల నుంచి కూడా భారీ స్థాయిలో కుటుంబంలో 4 వస్తారనుకుంటే ఆ ఒక్కొక్కరు 4 పక్కన వెంట పెట్టుకుని వచ్చి పూర్తి స్థాయిలో ఇక్కడ అనుకున్న సంఖ్య ఏదైతే ఎస్టిమేషన్ ఉందో ఆ ఎస్టిమేషన్ కూడా మించిపోయి పూర్తి స్థాయిలో ఇక్కడికి తరలి వస్తున్న నాయకులు ఉన్నారు. ఓన్లీ ఇక్కడ పురుషుల నాయకులే కాదు, పూర్తి స్థాయిలో మహిళలు కూడా భారీ ఎత్తులో తరలి వస్తూ ఉన్నారు. 6 సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి 60 సంవత్సరాల వృద్ధులు, 80 సంవత్సరాల వృద్ధులు, ముఖ్యంగా పురుషులు కూడా కాదు వృద్ధులు 80 సంవత్సరాల మహిళలు కూడా ఇక్కడికి వస్తూ వివిధ జిల్లాల నుంచి వస్తూ ఉన్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడతా ఉన్నాయి ప్రత్యక్షంగా. ఏదైనా చాలామంది తమ అభిమాన నాయకుడి అభిమానాన్ని పలు రకాలుగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు తమ అభిమాన నాయకుడు గుండెల్లో కాదు తమ శరీరం మీద కూడా ఏదైతే టీషర్ట్లు చేస్తూ చాలా వాలంటీర్లుగా తమ అభిమానాన్ని చాటి చెప్తూ ఉన్నారు. పూర్తిగా ఇప్పటికీ 12 సంవత్సరాల పాటు తమ నాయకుడికి ఒక అగ్రభాగాన్ని అగ్రస్థానాన్ని కల్పించాలని వాళ్ళు చేసినటువంటి కృషి అయితేనో వాళ్ళందరూ ఐకమత్యంగా ఉండి సలిపినటువంటి ఏదైతే పోరాటం అయితేనో 10 సంవత్సరాల పాటు కష్టపడిన దానికి 100 సంవత్సరాలు గుర్తుండిపోయేటటువంటి తీర్పునైతే వాళ్ళు ప్రజల నుంచి తీసుకోగలిగారు. ఈరోజు ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒక అగ్రభాగాన డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో కొనసాగుతున్నారు. ఇదే పందా కొనసాగితే దేశానికి ఏదైతే సౌత్ ఇండియా మోడీ అని కూడా ప్రస్తుతం పిలుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రధానిగా పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఉండబోతున్నాడని చాలామంది వాళ్ళు స్వయంగా బాహాటంగానే చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఇప్పుడున్నటువంటి సీఎం చంద్రబాబు తర్వాత మళ్ళీ నాయకుడు ఈ రాష్ట్రానికి సీఎం పవన్ కళ్యాణే, తర్వాత దేశానికి ప్రధాని కూడా అవుతాడని తమ అభిమానాన్ని చాటి చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. 10 సంవత్సరాలు పాటు వీళ్ళు తట్టుకున్నటువంటి దెబ్బలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో దశాబ్దం కష్టపడిన ఏదైతే కష్టం ఉందో ఆ కష్టం ఊరికే పోలేదు. 100 సంవత్సరాలు వాళ్ళు కొట్టినటువంటి దెబ్బ వినపడతానే ఉంటుంది. అది మా నాయకుడు తీరుతెన్నులు. ఒకవైపు డబ్బు మద్యం పంచకుండా పూర్తి స్థాయిలో ఇటువంటి స్వచ్ఛమైన రాజకీయ నాయకుడు దేశానికి అవసరం, ఈ సమాజానికి అవసరం. ఇదే మాట ఇదే బాట మా వైపు పవన్ మాటే మా మాట అంటూ కూడా ప్రస్తుతం ప్రతి ఒక్కరూ కూడా సభకైతే తరలి వెళ్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. ట్రాఫిక్ జామ్ అయింది, దాన్ని కూడా లెక్క చేయట్లేదు. సభ మరికొద్ది సేపట్లో అయితే ప్రారంభం కానుంది. జై జనసేన.